ప్రియమైన విద్యార్థులారా, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పాఠ్యాంశం వివరంలోకి వస్తే, మీకు గత వీడియోలో మనము ఈద్గాహా నుంచి ఒక పార్ట్ వీడియో చేశాను. ఇది రెండవ భాగము. గత భాగంలో మనము కవి పరిచయము గురించి తెలుసుకున్నాము. మరి ఈ భాగంలో విషయ ప్రవేశము మరియు పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. विषय प्रवेशमु। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। इसका रूप हर भारतीय में समाया हुआ है। हम अपने बुजुर्गों वयोवृद्ध का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है। विवरण। प्राचीन काल से ही ప్రాచీన కాలం నుండి నైతిక మూల్య అంటే నైతిక విలువలు భారతీయ జీవన్కే హి ప్రతిబింబ రహే హే, భారతీయుల యొక్క జీవితాల్లో ప్రతిబింబమై దాగి ఉన్నది. ఇస్కా రూప్ హర్ భారతీయ మే సమాయా హువా హై అంటే నైతిక విలువలు అనేది ప్రతి ఒక్క భారతీయుల్లో దాగి ఉన్నాయి. హమ్ అప్నే బుర్జుంగే అంటే వయోవృద్ధులు అంటే ముసలి వాళ్ళు. కా బడా ధ్యాన్ రఖతే హే, మనము మన పెద్దవారిని చాలా గౌరవిస్తాము, వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటాము. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హే, ఆ విధంగా మనకు ఈ కథలో వివరించారు కవి. రంజాన్ के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात। वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। ईदगाह जाने का तैयारियां हो रही है। विवरण। రంజాన్ के पूरे 30 రోజుల के बाद అంటే రంజాన్లో 30 రోజులు వారు ఉపవాసం చేసి ఆ ఉపవాసం చేసిన తర్వాత పండుగ చేసుకుంటారు. అంటే రంజాన్ 30 రోజులు అయిపోయిన తర్వాత ఆజ్ ఈద్ ఆయి హే, ఈరోజు 30 రోజుల తర్వాత పండుగ వచ్చింది. కితనా మనోహర్, ఎంత మనోహరంగా ఉన్నది. కితనా సుహావన ప్రభావత్, ఎంత మంచి శుభోదయము. వృక్షోं पर कुछ अजीब हरियाली है, చెట్ల మీద వివరించలేనంత పచ్చదనము ఉన్నది. హరియాలి పచ్చదనము. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్ హై, పంట పొలాలలో చూస్తే మనము వివరించినంత వెలుతురు కాంతి ఉన్నది. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హే, ఆకాశంలో మనం కూడా వర్ణించలేనంత కాంతి కిరణాలు వెలుతురు ఉన్నది. ఆజ్ కా సూర్య దేకో, ఈరోజు సూర్యుని చూడండి. కితనా ప్యారా, ఎంత అందంగా. కితనా శీతల్, ఎంత చల్లగా. మానో సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హే, చూడండి సంసార్ అంటే ఈ ప్రపంచము, ఈ భూమి, కో ఈద్ కి బధాయి దే రహా హే, పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఉన్నాడు. ఈద్గాహా జానేకి తయారియా హో రహీ హే. ఈద్గాహా అంటే ఇక్కడ ముస్లిం సోదరులు పండుగ రోజు అందరూ కలిసి నమాజ్ చేసుకునే ప్రదేశమే ఈద్గాహా. మస్జిద్ వేరు, ఈద్గాహా వేరు. ఇక్కడ ఈద్గాహాకి తయారియా హో రహీ హే, ఈద్గాహా వెళ్ళడానికి తయారీ అవుతున్నారు. लड़के सबसे ज़्यादा प्रसन्न है, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. मोहम्मद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. वहाँ बोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैज़ की बैंड हो गया और माँ न जाने क्यों की पीली पड़ती गई, और एक दिन वहाँ भी परलोक सिधार गई. किसी को पता न चला कि आखिर अचानक यह क्या हुआ. विवरण. लड़के सबसे ज़्यादा प्रसन्न है, విద్యార్థులు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు. పండుగ రోజు విద్యార్థులు సంతోషంగా, పిల్లలు చాలా సంతోషంగా ఉండడం సహజం. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హే, పిల్లలు బార్ బార్ అంటే మళ్ళీ మళ్ళీ, ఖజానా అంటే డబ్బులు, జేబ్ సే నికాల్ కర్
గిన్తే హే, జేబ్ సే అంటే వాళ్ళ జేబులో నుంచి, నికాల్ కర్ తీసి, గిన్తే హే లెక్క పెడుతున్నారు. మొహమ్మద్ గిన్తా హే, మొహమ్మద్ లెక్క పెడుతున్నాడు. 1 2 10 12, 1 2 10 11 12. మొహమ్మద్ కే పాస్ 12 పైసే అంటే మొహమ్మద్ దగ్గర 12 పైసలు ఉన్నాయి. మొహసిన్ కే పాస్ 15 పైసే హే, మొహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఇన్సే అన్గినిత్ చీజే లాయేంగే, ఇన్సే అంటే ఈ పైసలతో, అన్గినిత్, అన్గినిత్ అంటే లెక్కలేనన్ని, చీజే వస్తువులు, లాయేంగే తెస్తాము. ఖిలౌనే ఆట బొమ్మలు, మిఠాయియా మిఠాయిలు, బిగుల్, బిగుల్ అంటే విజిల్ సీటీ, గేంద్ బంతి, ఔర్ న జానే క్యా క్యా ఇంకా తెలియదు ఇంకా ఏమేమి కొంటామో. మనం పండుగ రోజు పిల్లలకు మన పేరెంట్స్ పెద్దవాళ్ళు పైసలు ఇస్తే నేను జాతరలో అది కొంటా ఇది కొంటా ఇది కొంటా అన్నట్టు వాళ్ళు ఇంకా నేను అది కొంటా ఇది కొంటా అని చెప్పిన తర్వాత ఇంకా ఏమేమి కొంటామో లెక్కలేనన్ని. ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హై ఆమీద్, కానీ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నది హామీద్. వహా బోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబ్లా పత్లా లడ్కా థా, వహా బోలీ సూరత్ చాలా అమాయకంగా, 4-5 సాల్ కా 4-5 సంవత్సరాల, దుబ్లా పత్లా లడ్కా థా చాలా పక్కగా పత్లాగా ఉండే అబ్బాయి అతను. ఉస్కా పితా गत वर्ष हैज की बेंट हो गया और मां न जाने की, उसका पिता అంటే వాళ్ళ తండ్రి, గత వర్ష్ గత సంవత్సరం, హైజ్ హైజ్ అంటే కలరా వ్యాధి, కి బేంట్ హో గయా కలరా వ్యాధి గురి అయ్యాడు. और మా న జానే క్యూ పీలీ పడతీ గయి, మా అంటే తల్లి, తెలియదు, న జానే అంటే తెలియదు, క్యూ పీలీ పడతీ గయి ఎందుకు శరీరం మొత్తం పసుపు పచ్చగా మారిపోయింది. और एक दिन वहाँ भी परलोक సిదార్ గయి, ఏక్ దిన్ ఒకరోజు ఆమె పరలోక్ సిదార్ గయి అంటే పరలోకానికి వెళ్ళిపోయింది. పరలోకానికి అంటే ఈ భూమిని విడిచి వెళ్ళిపోవడం అంటే చనిపోవడం. వాళ్ళ నాన్ననేమో హైజ్ కలరా వ్యాధికి గురయ్యాడు, వాళ్ళ అమ్మనేమో తెలియకుండానే ఏమైందో తెలియదు చనిపోయింది. కిసీకో పతా న చలా కి ఆఖిర్ అచానక్ యహా క్యా హువా, కిసీకో పతా న చలా ఎవరికి అర్థం కాలే, ఆఖిర్ చివరికి, అచానక్ యహా క్యా హువా అసలు ఇది ఏమైంది ఏమైనది ఇంతవరకు ఎవరికి తెలియదు. अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. दादी अम्मा हामिद से कहता है कि उसके अब्बा जान रुपया कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई है. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं, सिर पर एक पुरानी टोपी है जिसका घोटा काला पड़ गया है, फिर भी वहाँ प्रसन्न है. विवरण. अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. ఇప్పుడు హామిద్కి తల్లి లేరు తండ్రి లేరు. అప్ని దాది అతని యొక్క అవ్వ, అమీనా కి గోది మే, గోది అంటే ఒడిలో, అవ్వ ఒడిలో, సోతా హే అమ్మ నాన్న లేరు కాబట్టి తన అవ్వ ఒడిలో పడుకుంటాడు. దాది అమ్మ హామిద్ సే కహతీ హే కి, దాది అమ్మ అంటే అవ్వ, హామిద్ సే కహతీ హే కి ఆమెతో అంటుంది, ఉస్కే అబ్బా జాన్ రూపాయే కమానే గయే హే. అబ్బా జాన్ అంటే ఇక్కడ తండ్రి, పితా అన్నా సరే అబ్బా జాన్ అన్నా సరే పర్యాయవాచక పదము. అబ్బాజాన్ రూపాయే కమానే గయే హే, మీ నాన్న డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు. అమ్మీ జాన్ అంటే అమ్మ, అల్లా మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి హే. అల్లా మియా అంటే ఒక పెద్ద ఇంటిలో నుంచి, ఒక పెద్ద సావుకారు నుంచి, ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి హే నీ కోసం చాలా మంచి వస్తువులు తీసుకోవడానికి వెళ్ళింది. ఆశాతో బడి చీజ్ హే, ఆశ చాలా పెద్ద వస్తువు, ఎందుకంటే మనిషిని బతికించేదే ఆశ. ఆ ఆశతోనే అవ్వ హామిద్ని పెంచుతుంది. హామిద్ కే పావ్ మే జూతే నహీ హే, హామిద్కి పావ్ మే జూతే నహీ, హామిద్ యొక్క పావ్ అంటే పాదాలు, పాదాల్లో జూతే చెప్పులు, చెప్పులు లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ థీ, సిర్, సిర్ అంటే తల, తల మీద, ఏక్ పురానీ టోపీ హే తల మీద ఒక చాలా
పురాతనమైన అంటే పాత టోపీ ఉంది. జిస్కా ఘోటా కాలా పడ్ గయా హే. ఘోటా అంటే అంచు, టోపీ యొక్క అంచు. కాలా పడ్ గయా హే, అంచు మొత్తం నల్లగా అయిపోయినది. ఫిర్ బి వహా ప్రసన్న హే, అయినా సరే అతను చాలా సంతోషంగా ఉన్నాడు. अबागिन अमीना अपनी कटोरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद, उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहला आऊँगा, बिल्कुल न डरना. विवरण. అబాగిన్ అమీనా, అబాగిన్ అంటే దురదృష్టవంతురాలైన అమీనా. అప్ని కోటరీ మే బేటీ రో రహీ హే. అప్ని కోటరీ మే అంటే తన యొక్క గుడిసెలో, బయటి కూర్చొని, రో రహీ హే కూర్చొని ఏడుస్తుంది. ఆజ్ ఈద్ కా దిన్ హే, ఆజ్ ఈద్ కా దిన్ హే ఈరోజు పండుగ దినము. ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హే, ఇంట్లో తినడానికి గింజలు కూడా లేవు. మనం పండుగ అంటే చాలా సంతోషంగా ఉంటాం, అన్నీ తెచ్చుకుంటాం, చాలా సంబరంగా ఉంటాం. కానీ ఆమీనా ఇంట్లో తినడానికి ఒక గింజ కూడా లేదు. లేకిన్ హామీద్, కానీ హామీద్, ఉస్కే అందర్ ప్రకాష్ హే, హామీద్ లోపల చాలా మంచి ప్రకాశం కనిపిస్తున్నది. బహర్ ఆశాకి కిరణ్, బయట ఆశ అనే ఒక కిరణము. హామీద్ భీతర్ జాకర్ దాదీసే కహతా హే, హామీద్ భీతర్ వేగంగా వెళ్ళి దాదీసే కహతా హే, అవ్వతో అంటాడు, తుమ్ డర్నా నహి అమ్మా, నువ్వు భయపడవద్దు అమ్మా. మే సబ్సే పహలే ఆవుంగా, నేను అందరికంటే ముందుగా వస్తాను. బిల్కుల్ న డర్నా, అసలు నువ్వు భయపడవద్దు. अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हामिद का अमीना के सिवा कौन है. भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा. 3 कोस चलेगा कैसे. पैरों में छाले पड़ जाएगा, जूते भी तो नहीं है. विवरण. అమీనా కా దిల్ కచోట్ రహా హే. అమీనా యొక్క దిల్ మనస్సు, కచోట్ అంటే వ్యాకులంగా ఉంది, కచోట్ రహా హే చాలా బాధగా ఉంది. గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హే. గాంవ్ కే బచ్చే ఊర్లోని పిల్లలు, అప్నే పితా కే సాత్ జా రహే హే తమ తల్లిదండ్రులతో వెళ్తున్నారు. హామిద్ కా అమీనా కే సివా కోన్ హే. హామిద్కి తన అవ్వ తప్ప ఇంకెవరూ లేరు. అంటే ముస్లిం సోదరులో కేవలం తమ తండ్రి మగవాళ్ళు మాత్రమే ఈద్గాహకి వెళ్తారు, ఆడవాళ్ళు వెళ్ళరు. ఇక్కడ హామీద్ ఒక్కడే ఉన్నాడు, తన తండ్రి లేడు ఈద్గాహ వెళ్ళడానికి ప్రార్థన కోసం. అవ్వ వెళ్ళలేదు, అందుకోసం అతను ఒక్కడే ఉన్నాడని చాలా వ్యాకులంగా ఉంది. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో. భీడ్ అంటే గుంపు, బచ్చా అబ్బాయి, కహై ఖో గయాతో, కహై ఖో గయాతో ఎక్కడైనా తప్పిపోవడం, ఖో గయా అంటే తప్పిపోతే, క్యా హోగా ఆ గుంపులో అబ్బాయి ఎక్కడైనా తప్పిపోతే ఏమవుతుంది. 3 కోస్ చలేగా కైసే 3 కోసుల దూరాన్ని నడవడం ఎట్లా. చిన్న పిల్లాడు, తండ్రి లేడు, ఎవరు లేరు. పైరో మే ఛాలే పడ్ జాయేంగే. పైరో అంటే పాదాలు, పాదాలు. ఛాలే అంటే బుగ్గలు వచ్చేస్తాయి. జూతే भी नहीं है, పిల్లాడి కాళ్ళలో చెప్పులు కూడా లేవు. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवाइयाँ कौन पकाएगा. पैसे होते तो लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ों जमा करते करते घंटे लगेंगे. वहाँ थोड़ी दूर चलकर ఆమె కొంత దూరం వెళ్ళి ఉసే గోదీ లేలేగి అతని తన ఒళ్ళో తీసుకుంటుంది అమీనా. లేకిన్ యహా సవాయ్యా కౌన్ పకాయేగా, కానీ ఇంటి దగ్గర సేమియా ఎవరు వండుతారు. పకాయేగా అంటే వండడం. पैसे होते तो लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती.
पैसे होते तो డబ్బులు ఉంటే లౌడ్తే లౌడ్తే వస్తు सारी सामग्री जमा करके మొత్తం సామాగ్రి జమ చేసుకొని झटपट बना लेती ఏదో అలా చేసేస్తా यहाँ तो चीज़ें जमा करते करते घंटे लगेंगे ఇక్కడ ఈ వస్తువులన్నీ జమ చేసుకుంటూ గంటలు గంటలు అవుతుంది गांव से मेला चला बच्चों के साथ हामिद जा रहा था शहर का दामन आ गया सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं बड़ी बड़ी इमारतें अदालत कॉलेज क्लब घर आदि दिखाई देने लगी ईदगाह जाने वाले की टोलियां नज़र आने लगी एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं सहसा ईदगाह नज़र आई और उसी के पास ईद का मेला नमाज पूरी होते हुई सब बच्चे मिठाइयाँ और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं हामिद दूर खड़ा है उसके पास केवल 3 पैसे है मोहसिन बिस्ती खरीदता है महमूद सिपाही नूरे वकीले और सम्मी धोबिन हामिद खिलौनों को ललचाई आंखों से देखता है वहाँ अपने आप को समझाता है मिट्टी के तो है गिरे तो चुकनाचूर हो जाए फिर मिठाइयाँ की दुकानों आती है किसी ने रेवाड़ियाँ ली किसी ने गुलाब जामुन किसी ने सोहन हलवा मोहसिन कहता है हामिद रेवड़ी ले लो कितना खुशबूदार है हामिद ने कहा रखे रहे क्या मेरे पास पैसे नहीं है विवरण गांव से मेला चला ఊరి నుండి మేళా అంటే గుంపు బయలుదేరింది बच्चों के साथ हामिद जा रहा था పిల్లలతో పాటుగా హామిద్ వెళ్తున్నాడు షహర్ కా దామన్ ఆ గయా షహర్ అంటే పట్టణము దామన్ అంటే సరిహద్దు ఎంట్రన్స్ దామన్ ఆ గయా సరిహద్దు వచ్చేసింది सड़क के दोनों और अमीरों की बगीचे हैं सड़क की दोनों और सड़क అంటే బాట दोनों और రెండు దిక్కుల అమీరోं की बगीचे है అమీర్ అంటే ధనవంతుల తోటలు ఉన్నాయి బడి బడి ఇమారతే బడి బడి పెద్ద పెద్ద ఇమారతే కట్టడాలు అదాలత్ అంటే కోర్టు కాలేజ్లు క్లబ్బులు ఘర్ ఇల్లు ఆది దికాయి దేనే లగే పట్టణంలో రకరకాలుగా అన్నీ కనిపించడం మొదలైనాయి ఈద్గాహ్ జానే వాలేకి టోలియా నజర్ ఆనే లగి ఈద్గాహ్ అంటే ఈ పండుగ జానే వాలి టోలియా ఈద్గాహ్ పండుగ చేసుకొని అంటే అక్కడ ఈద్గాహ్ నుంచి వెళ్ళే గుంపులు కనిపించాయి ఏక్ సే ఏక్ భడికిలే వస్త్ర పహనే హుయే ఈద్గాహ్ నుంచి వచ్చిన గుంపుల్లో ఒకరిని మించి ఒకరు ఏక్ సే ఏక్ భడికిలే చాలా మెరుపైన వస్త్ర పహనే హుయే బట్టలు వేసుకున్నారు सहसा ईदगाह नज़र आई और उसी के पास ईद का मेला सहसा ईदगाह नज़र आई उसी के पास ईदगाह मेला नमाज पूरी होती ही सब बच्चे मिठाइयाँ और खिलौने की दुकान पर दावा बोल देते हैं అంటే ఇక్కడ పిల్లలు మరియు పెద్దలు అందరు కలిసి ఈద్గాహ్ వచ్చిన తర్వాత అక్కడ నమాజ్ పూర్తి చేసుకొని దుకాణం పర్ దావా బోల్ దేతే దుకాణం పర్ దుకాణం అంటే షాపులు దావా ఆక్రమణ బోల్ దేతే ఎంబడే బయలుదేరుతారు మన ఇంట్లో పండుగ రోజు మనం భక్ష్యాలు స్వీట్లు చేసినప్పుడు అరే కొద్దిగా ఆగురా పూజ అయిపోయిన తర్వాత తిందాం అంటే పూజ అయిపోయిన తర్వాత ఎంబడే కమాన్ నాకు పెట్టంటాం ఆ విధంగా పిల్లలందరూ నమాజ్ అయిపోగానే మిఠాయి దుకాణాల మీద దాడి అనేస్తారు హామిద్ దూర్ ఖడా హే హామిద్ చాలా దూరంగా నిలబడి ఉన్నాడు ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హే హామిద్ దగ్గర కేవలం 3 పైసలే ఉన్నాయి మోహసిన్ బిస్తీ ఖరీద్తా హే మోహసిన్ బిస్తీ బొమ్మ కొంటాడు బిస్తీ అంటే నీరు మోసే కావడివాడి బొమ్మ నీరు మోసే కావడివాడి బొమ్మను బిస్తీ అంటారు మహమూద్ సిపాహి మహమూద్ ఒక సిపాయి అంటే సైనికుడి బొమ్మ కొంటాడు నూరే
వకీల్ బొమ్మను కొంటాడు. వకీల్ అంటే లాయర్. और सम्मी धोबिन, सम्मी धोबिन అంటే సాకలి వారి బొమ్మ కొంటారు. हामिद खिलौने के ललचाई आंखों से देखता है. हामिद खिलौनों को అంటే ఆట వస్తువులకు, లల్చాయి ఆంఖోं से देखता है చాలా ఆశతో నిండిన కళ్ళతో చూస్తాడు. वहाँ अपने आप को समझ जाता है. हामिद वहाँ అంటే అతను తనకు తానే ఓదార్చుకుంటాడు. समझाता है ఓదార్చుకుంటాడు. मिट्टी के तो है గిరే తో చకనాచూర్ హో జాయేగా. ఇవన్నీ మట్టి బొమ్మలే. గిరేతో పడితే చకనాచూర్ హో జాయేగా, పడితే మొత్తం ముక్కలు అయిపోతాయి. చకనాచూర్ అంటే ముక్కలు అయిపోవడం. ఫిర్ మిఠాయియోं की दुकानों आती है. బొమ్మల దుకాణాలు అయిపోయిన తర్వాత మిఠాయి యొక్క దుకాణాలు వస్తాయి. కిసీనే రేవడియా లీ, కొందరు రేవడియా అనే ఒక మిఠాయి తీసుకున్నారు. కిసీనే గులాబ్ జామున్, కొందరు గులాబ్ జామున్ తీసుకున్నారు. కిసీనే సోహాన్ హల్వా, కొందరు సోహాన్ హల్వా తీసుకున్నారు. మోసిన్ కహతా హే, మోసిన్ అంటాడు, హామీద్ రేవడి లేలో, హామీద్ నువ్వు రేవడిలు తీసుకో. కితనా ఖుష్బుదార్ హే, ఎంత సువాసన ఉన్నాయి. హామీద్ నే కహా రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హే. హామీద్ అంటాడు, రకే రహో ఉండన్లే, నువ్వు తిను నాకు అవసరం లేదు. మేరే పాస్ పైసే నహీ హే, నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటున్నావా. सम्मी बोला 3 ही पैसे है तो है, 3 पैसे में क्या क्या लेगे. हामिद मौन रहा हो गया. सम्मी बोला, सम्मी చెప్పాడు, 3 ही पैसे तो है, నీ దగ్గర ఉన్నాయి 3 పైసలు. 3 पैसों में क्या क्या लोगे, 3 పైసల్లో నువ్వు ఏమేమి తీసుకుంటావు. హామిద్ మౌన్ రహా గయా, హామిద్ చాలా సైలెంట్ అయిపోయాడు. मिठाइयों के बाद लोह की चीज़ें की दुकानें आती है. कई चिमटे रखे हुए थे. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती है तो हाथ जल जाता है. अगर चिमटा ले जाकर दादी को दे दें तो वहाँ कितना प्रसन्न होगी. फिर उनकी उंगलियां कभी नहीं जलेगी. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हजारों दुआएं देती रहेगी. फिर पड़ोस की औरतों की दिखाएगी. सारे गांव में चर्चा होने लगेगी. हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितना है. 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. विवरण. मिठाइयों के बाद लोह की चीज़ों की दुकान आती है. మిఠాయిల తర్వాత లోహు అంటే ఇనుప, చీజే వస్తువులు, ఇనుప వస్తువులకి దుకానే ఆతి హే, దుకాణాలు వస్తాయి. కై చిమ్టే రకే హుయే థే. కై చిమ్టే, చిమ్టే అంటే పటకారాలు, రకరకాల పటకారాలు అక్కడ ఉంచి ఉన్నాయి. హామిద్ కో ఖ్యాల్ ఆతా హే. హామిద్ ఖ్యాల్ అంటే గుర్తుకొస్తుంది. దాదీ కే పాస్ చిమ్టా నహీ హే, అవ్వ దగ్గర పటకారా లేదు. తవే సే రోటియా ఉతార్తీ హే. తవే అంటే పెన్నం, రోటియా అంటే రొట్టెలు, ఉతార్తీ హే పెన్నం నుంచి రొట్టెలు తీసినప్పుడు. హాత్ జల్ జాతే హే, అవ్వ యొక్క చేతులు కాలిపోతుంటాయి. అగర్ చిమ్టా లే జాకర్ దాదీకో దేదే. ఒకవేళ చిమ్టా అంటే పటకారా, లే జాకర్ తీసుకెళ్ళి దాదీకో దేదే అవ్వకి ఇచ్చేస్తే, వహా కితనీ ప్రసన్న హోగి, అవ్వ ఎంత సంతోషము పొందుతుంది. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేగి, ఇక ఎప్పుడు అవ్వ యొక్క చేతులు కాలవు, వేళ్ళు కాలవు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी. दादी अम्मा अव्व
चिमटा देखते ही పటకార చూడగానే దౌడ్కర్ ఊరుకొచ్చి మేరే హాత్ సే లే లేంగి నా చేతిలోంచి తీసుకుంటుంది. और कहेगी मेरा बच्चा తర్వాత చెప్తుంది మేరా బచ్చా నా బిడ్డ నా కొడుక. అమ్మా కే లియే చిమ్టా లాయా హే అమ్మ కోసము నువ్వు పటకార తెచ్చావా. హజారో దుఆయా దేతి రహేగి నాకు 1000 ఆశీస్సులు ఇస్తుంది. ఫిర్ పడోసుకి ఔరతోంకి దికాయేగి మళ్ళీ పడోసి అంటే ఇరుగు పొరుగు ఔరతో స్త్రీలకు దికాయేగి చూపిస్తుంది. మేరే గాँव में చర్చా హోనే लगेगी సారే గాँव में చర్చా హోనే लगेगी అంటే మొత్తము ఊరి మొత్తం నా గురించే చర్చ జరుగుతుంది. హామిద్ చిమ్టా లాయా హే హామిద్ వాళ్ళ అవ్వ కోసం పటకార తెచ్చాడు, పటకార తెచ్చా ఊరు మొత్తం అదే చర్చ జరుగుతుంది. కిత్నా అచ్చా లడ్కా హే ఎంత మంచి అబ్బాయి. బడోं की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు నేరుగా దేవుని దగ్గరికి వెళ్తాయి అన్నట్టు. और तुरंत सुनी जाती है తర్వాత అందరూ ఆశీస్సులు ఇవ్వడం అనేది వెంబడే జరుగుతుంది. హామిద్నే దుకాందార్ సే పూచా హామిద్ అతనితో అడిగాడు. యహా చిమ్టా కిత్నా హే ఈ పటకార ఎంత. 6 पैसे 6 పైసలు. कीमत सुनकर हामिद का दिल बैठ गया ధర వినగానే అతని మనసు అలాగే ఉండిపోయింది, చాలా ఇదైపోయింది. ప్రియమైన విద్యార్థులారా, ఇకపై 3వ భాగం మీకోసం ఇంకో వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో కఠిన పదాలను నేను వివరించాను, వాటిని తెలుగులో రాసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.